ఇంట్లో పేపర్ ప్రింట్ రంజిత్ అన్న మధ్యలో పెట్టాలి అధ్యక్ష లక్ష్మణన్న గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, లక్ష్మణన్న గారి నాయకత్వం, జీవనన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, లక్ష్మణన్న గారి నాయకత్వం, లక్ష్మణన్న గారి నాయకత్వం. మాజీ జిల్లా అందరు పెట్టుకునే బీరం రాసి లేడా విజయన రాబోయే అసలు నువ్వు అట్లే ఉన్నా మీ పాట నేను వస్తున్నాను ఎందుకు చెప్పి మా దగ్గర సుభాష్ అన్న రజనీ గారు రాబోయ్ ఓటు లేదు మన ప్రెస్ వాళ్ళకి అందరికీ దాన్ని పెట్టి ఇంకో ఫోన్ ఇది తీయండి ఇది పక్క పెట్టి స్వామి పక్క పెట్టి థ్యాంక్ యూ మా మిత్రులు ప్రియతమ నాయకులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కార్యాలయంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని మరి ఇంత గొప్పగా నిర్వహించడానికి చదువు తీసుకున్నటువంటి జగిత్యాల పట్టణ కాంగ్రెస్, ముఖ్యంగా జిల్లా యువజన కాంగ్రెస్, జిల్లా దళిత విభాగం మిత్రులకందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి ప్రజా జీవితాన్ని NSUI కార్యకర్తగా ఆరంభించేసిండే. విద్యార్థి విభాగం నుండి యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ధర్మారం జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడిగా, ఆనాడు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో రామగుండం నుండి శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశాన్ని పొంది ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆయనకు రామగుండం గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక విభాగంతో అనుబంధం, దాంతోపాటుగా ధర్మపురి ప్రాంతం ఇక్కడ రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, వారితో ఉన్నట్టు అనుబంధం
అలుపెరిగిన పోరాటంతో అంటే వాస్తవం చెప్పంటూ నేను ఆయన పోరాట స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను. ఆయన పోరాట స్ఫూర్తిని అభినందిస్తున్నాను. అంటే వాస్తవంగా మనం 2000 ఉదాహరణ అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పండి. వారి యొక్క ఓపిక అంటున్నా, వారి పేషెన్స్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధర్మపురి శాతం నియోజకవర్గంతో పాటుగా జగిత్యాలే కానీ, కోట్లే కానీ, పార్ట్ ఆఫ్ తొప్పదని కానీ, పార్ట్ ఆఫ్ వేములవాడ కానీ, కాంగ్రెస్ పార్టీ పటిష్టత కూడా వారు చేసిన కృషి వీళ్ళు ఇక్కడ 3 నియోజకవర్గాలు నిలుచుకోవడం జరిగింది. ధర్మపురి కానీ, చొప్పదండి కానీ, వేములవాడ కానీ. సరే, అన్ఫార్చునేట్ టు మీ జగిత్యాలలో నేను ఆశించిన ఫలితం పొందలేకపోయినా, అయినా కానీ ఏదైతుందో మరి నాకు ఆ భావన రాకుండా నాకు అండగా నిలుస్తూ ఇలా జగిత్యాల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలుకి తలపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమం అమలుకి ఏదైతుందో మరి ప్రాధాన్యతనిస్తూ వారు కృషి చేస్తుండ్రు. వారికి జగిత్యాల నియోజకవర్గం పక్షాన కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఇవాళ వారి జన్మదినం ఇవాళ 1 ఏప్రిల్ 1966 ఐ బిలీవ్. ఏదైనా 1 ఏప్రిల్ 2025 ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మొన్న విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ తెలుగు సంవత్సరాలు పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు, నిరుపేద వర్గాలకు పట్టేట అన్నం అందింప చేయబడే విధంగా ఏదైతే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభింప చేయడం జరిగిందో, అలాంటి కేవలం హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని పరిమితమై ఆరంభింపజేసింది. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ నూతన సంవత్సరాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో హుజూర్ నగర్కి పరిమితం చేసి వాళ్ళు ఆరంభింపజేసింది రాష్ట్ర స్థాయిలో పైలట్ కాన్ఫరెన్స్. ఇవాళ ఏదైతుందో 1 ఏప్రిల్ 2025 మొత్తం రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇన్ ఆల్ ఫేర్ ప్రైస్ షాప్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిత్యావసర వస్తువుల పంపిణీ చేయబడేటువంటి చౌక ధర దుకాణం అన్నింట్లో కూడా ఏదైతుందో ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయటం, తలపెట్టడం, అది మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో వారి జన్మదినం కావడం అని చెప్పండి. అదే కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక లెగిద రాసి పెడతాడు, ఒక్కొక్కరికి ఒకటి రాసి పెడతారు అంటున్నాను. ఉగాది నాడు ఆరంభింపై చేసేందుకే హుజూర్ నగర్కే పరిమితమైంది. కానీ ఇవాళది మొత్తం రాష్ట్రం అంతటా విస్తరించింది. అంటే ఏంటి, లక్ష్మణ్ గారి జన్మదినానికి ఇవాళ కాకతాళీయంగా అంటే మీరు ఏ విధంగా నిలవండి కాక ఈ సన్న బియ్యం పంపిణీ ఎన్నడూ ఆరంభింపబడ్డది అంటే లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినం నాడు ఆరంభింపబడ్డది. ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎన్నడూ ఆరంభింపబడ్డది అని అంటే మా మిత్రులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ గారి జన్మదినం నాడు ఏదైతుందో మొత్తం రాష్ట్రం అంతటా నిరుపేద వర్గాలకు పట్టేట అన్నం కల్పింప చేయబడే విధంగా ఈ సన్న బియ్యం పంపిణీ ఆరంభింప చేయడం జరిగిందనేది ఆయన జీవితంలో ఆయన చిరస్థాయిగా నిలబడిపోతుందని చెప్పాలి. ఆయన చిరస్థాయిగా నిలబడిపోతుందని చెప్పాలి. అంటే వాస్తవంగా ఇది ఇంత గొప్ప కార్యక్రమం కదా అని చెప్పంటే ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ నిరుపేద వర్గాలకు నిత్యావసర వస్తువులు ఏదైతుందో ప్రభుత్వ పరంగా అందింప చేయబడే కార్యక్రమం ఇదని చెప్పండి. అందులో భాగంగా మొత్తం దేశమంతటా కూడా ఇది దేశమంతటా కూడా మేలైన సన్న రకాలు అందింప చేస్తే బాగుంటుందనే భావన అందరిలో ఉన్నాయి.
మేలైన సన్న రకాల బియ్యం పంపిణీ చేస్తే బాగుంటుంది అనే ఒక భావన అందరూ కలిగి ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా ఏదైతుందో దాని కార్యరూపం ఇస్తుంది మాత్రం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పక తప్పగలదు. మరి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో ఆహార భద్రత చట్టాన్ని రూపొందించింది. ఆహార భద్రత చట్టం, ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్, దానికి అనుగుణంగా పేదవాడికి పట్టెడన్నం కల్పింప చేయటం, వీళ్ళు కల్పింప చేసే అటువంటి ఒక నిత్యావసర వస్తువులు ప్రధానంగా రైస్. ఇది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, ఇవన్నీ వాటా అనేది కాదు. ఇందులో ప్రధానంగా ప్రజల వాటా. ఈ బియ్యం పంపిణీలో భరించే ఆర్థిక భారం ప్రధానంగా మోసేది ప్రజల వాటా అంటారు. కొద్దిమంది ఏదైతుందో ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఇంతున్నది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతే ఉన్నది, నీ వాటా అయినా నా వాటా అయినా ఎవరి వాటా అయినా కానీ అది ప్రజల నుండి ఏదైతుందో పన్నుల రూపేణా సేకరించినటువంటి ఒక బడ్జెట్తోనే కార్యక్రమాన్ని అమలు చేసి పెడుతుంది. అంటే దీనికి మేజర్ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నది? ప్రజల నుండి వస్తుంది. మేజర్ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రజల నుండి వస్తుందని చెప్పండి. వీళ్ళు ఆనాడు 1982 పెద్ద ఎన్టీ రామారావు గారు పేదవాడి పట్టెడన్నం కల్పింప చేయాలని తలంపుతో ₹2 కిలో బియ్యం పథకాన్ని ఒక రూపకల్పించారు. వాళ్ళ టీడీపీ అధికారానికి వచ్చినట్టయితే మేము ₹2 కిలో బియ్యం పథకం అమలు చేస్తామన్నమాట. అంతవరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఏదైతుందో కిలో ₹1.90 అని చెప్పని అమలు చేయగలమే. ₹1.90. టీడీపీ వాజ్ ఫర్ ₹2. కాంగ్రెస్ ఏదైతే ఇంకా 10% తక్కువ. సరే, ప్రజలు టీడీపీ పట్టం కట్టిండు. ఆయన ₹2 కిలో బియ్యం ఇలా అమలుకు చేపట్టడం. ఇలా ₹2 కిలో బియ్యం అంటేనే టీడీపీ అనేది ఒక గుర్తింపు వచ్చింది. దాన్ని ఎవరం కూడా కాదని లేమని చెప్పండి. తదుపరి కాలంలో ఏదైతుందో మరి ఎన్టీ రామారావు గారికి వారసుడుగా వారసత్వంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో క్రమేపీ ₹2 ₹5.25 పెంచుకుంటున్నాయి. ₹2 కిలో బియ్యాన్ని ఏదైతుందో ఆయన 94లో అధికారానికి వచ్చిండు ఆఫ్టర్ ఎన్టీఆర్. తదుపరి 99లో ఆయన మళ్ళీ వచ్చిండు. దాన్ని ఏదైతుందో ₹2 ఉన్న దాన్ని ₹3.50 ఒకసారి అయింది. తదుపరి ₹5.25 చేసిండు 99. ఏ ఎన్టీ రామారావు గారు పేదవాడి పట్టెడన్నం పెట్టడానికి ₹2 కిలో పథకాన్ని రూపొందించిందో దాన్ని ₹5.25 చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ ₹2 కిలో బియ్యం ₹5.25 2కే తగ్గింపు చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేపట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో చెప్పారు. నా అదృష్టం ఏంటంటే నేను అన్నాడు ఆయన క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారి సహచరుడు. నేను అన్నాడు ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన సహచరుడు. అంతవరకు ₹5.25 అమల్లో ఉన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఈ కోట్ ఇట్ రెడ్యూస్ టు ₹2. నేను అన్నా ఇది మంచి కార్యక్రమం, మరి దీన్ని మన పునఃప్రారంభం అమలు చేయడంతో మళ్ళీ ఎన్టీ రామారావు గుర్తు చేసిన ఉంటుంది కదా అని చెప్పి ఒక చర్చ వచ్చింది క్యాబినెట్. ఒక మంచి కార్యక్రమం అమలు చేతలు పెట్టినప్పుడు ఎవడికి పేరు వస్తుందనే సమస్య కాదు. ఆ కార్యక్రమంతో ప్రజానీకాన్ని మేలు ఏ మేరకు కొనకూడుతుంది అనేది మనం గమనించాలి. ఆ కార్యక్రమంతో ప్రజానీకానికి ఏ మేరకు మేలు కొనకూడుతుంది అనేది గమనించాలని చెప్పాలి. అని ఏదైతే 2008లో ₹2 కిలో బియ్యం పథకాన్ని 5.25 2కు తగ్గించి ₹2 పంపిణీ చేసి చర్య ఉంటుంది. కానీ ఏంటంటే అప్పుడు ధాన్యం సేకరణ
ఈ సన్న రకం ధాన్యం కొరత, సన్న రకాన్ని అమలు చేయలేక కోర్ రైస్నే మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక సందర్భంగా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు 2009 ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తదుపరి నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా నాతోని ఒక ఓదార్పుగా నుండి నన్ను కలవాలని చెప్పి భావించింది. కలిసిన తర్వాత వినాయక చవితి ఇట్లా చర్చ వచ్చింది. నేనే ఇనిషియేట్ చేశాను. మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం పంపిణీ చేసే బియ్యం దొడ్డు రకాన్ని పంపిణీ చేస్తున్నాం. ప్రజానీకం ఏదైతుందో సన్న రకానికి అలవాటు పడిపోయిండ్రు. మనం పంపిణీ చేసే బియ్యాన్ని వినియోగిస్తలేరు. అది రీసైక్లింగ్ అవుతున్నది. అది వినియోగపడేలా చూస్తే బాగుంటుంది. అంటే సన్న రకాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పలేకపోయాను నేను, టు బి ఫ్రాంక్ అంటే. ఎందుకంటే సన్న రకం కొరతతోని నేను ఆ దొడ్డు రకాన్ని ఏ విధంగా వినియోగింపచేయబడాలనేటువంటి ఆలోచనకే పరిమితమై ఈ దొడ్డు రకం ఏదైతుందో ప్రజానీకం వినియోగించలేకపోతున్నారు, వినియోగిస్తలేరు. అది రీసైక్లింగ్ అవుతుంది, అది వినియోగించబడాలి అంటే నేను అప్పుడు ఏ విధంగా వినియోగించబడుతుంది అని చెప్పని డిస్కషన్ బిట్వీన్ రాజశేఖర రెడ్డి. నేను అన్నా, ఇది ప్రజల్లో ఏదైతుందో దొడ్డు రకం బియ్యం నాణ్యత అంటే పౌష్టిక ఆహారం అనేది అందులో ఉంటుంది. పాలిష్ చేసిన తర్వాత సన్న రకం వస్తుంది. వెరైటీని బట్టి సన్న రకం వస్తుంది. వెరైటీని బట్టి దొడ్డు రకంలో పోషక ఆహార పదార్థాలు ఉంటాయి. బట్ ఏదైతుందో ఆ కోర్స్ కాబట్టి తినడానికి ఏదైతుందో కొంత జనం చొరవ చూపారు. అన్నగా రాజశేఖర రెడ్డి గారు మనం ఎట్లా అని అంటే, నేను అన్నా మీరు తినాలి సార్. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఈ దొడ్డు రకం యొక్క విలువ, దాని యొక్క పౌష్టిక ఆహార విలువ, జనానికి తెలియాలి. అప్పుడు ఏదైతుందో ఆహారపు అలవాట్ల కొంతవరకు మనం మార్చకపోతుంది. అంటే మరి ఏం చేయాలి? మీరు తిరుగుడాలంభించండి సార్. అందుకే అందరూ సూర్యుడు అని చెప్పని ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు ఉంటుంది. సూర్యుడు అంటే ఇంటి వ్యవహారాలన్నీ ఆయన చూస్తాడు. ఆయన పిలిచి బియ్యం ఏ పాటు ఉంటాయి మన దగ్గర ఇంట్లో, దాదాపు మనం ప్రతి 6 మాసాలకు సరిపడే బియ్యం తెచ్చి పెట్టుకుంటాం. చెప్పిండు, అమ్మతో చెప్పు 15 రూపాయల కిలో బియ్యం తెప్పిమని చెప్పండి. అంటే దొడ్డు రకం. ఆయన ఆశ్చర్యపోయాడు. చెప్పి నా ముందర చెప్పి సూర్యుడు. తర్వాత ఆయన క్యాబినెట్ డిస్కస్ చేసింది ఈ అంశాన్ని. అప్పుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన మంత్రివర్గంలో ఉంది. మీరు బయట చెప్తారు సార్, మనం తినమంటే దొడ్డు రకం మన పిల్లలు చెప్తారా? నేను మందలిచ్చాడు, బీ సీరియస్ మందలిచ్చి. ఇప్పటికి కూడా ఏదైతుందో శతాకాలం గడిచిపోయింది, రాష్ట్రం ఏర్పడ్డది. దొడ్డు రకం వినియోగాన్ని ఏదైతుందో మనం వినియోగింప చేయబడలేకపోతున్నాం. మరి ఆ పంపిణీ చేయబడుతున్న దొడ్డు రకం ఏదైతున్నదో రీసైక్లింగ్తో ఏదైతుందో మధ్య దళారీ వ్యవస్థ బాగుపడుతుంది. తప్పేదైతుందో అంటే వినియోగదారునికి అది వినియోగపడతలేదు. ప్రభుత్వం ఈ ఆర్థిక భారం పడుతున్నది. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బోత్ ఆ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఏదైతుందో దేశంలో ఏదైతుందో ఎక్కడ లేని విధంగా ప్రజా వినియోగానికి సంబంధించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా మధ్య దళాల వ్యవస్థను అరికట్టే విధంగా ఈ సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన
ఇది ఇవాళ రూపకల్పన చేసింది కాదు. దాదాపు 6 మాసాలు గడిచింది. ఇది దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ దీన్ని రూపకల్పన చేసింది ఇవాళ కాదు. ఇది ఇవాళ ఇంప్లిమెంటేషన్కి వస్తున్నది. ఇప్పుడైతే ఈ సన్న బియ్యాన్ని సేకరణ అనేది ప్రభుత్వానికి ఏ విధంగా అనేది ఆలోచించి ఏ వరి ధాన్యానికి 500 రూపాయలు క్వింటల్ ప్రోత్సాహం కల్పించాలని చెప్పని భావించినవో అది ఈ సన్న రకానికి చేయడం మన ఖరీఫ్ ప్రారంభించాం. అందరు ఆశ్చర్యపోయింది, ఇదేంద్రా కేవలం సన్న రకాలకే పరిమితమవుతుండ్రు. గత ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసినాయి, బట్ దే డిడ్ నాట్. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతుందో ఆలోచన చేసింది, మీరు సన్న రకమే పండించాలి, మేము దొడ్డు రకమైతే సేకరించాం. కొన్ని గ్రామాలలో ఇక్కడ ఏదైతే తుమ్ములు మూసి పెట్టేసిండ్రు, మీరు సన్న రకాలు సాగు చేస్తే మేము ధాన్యం సేకరిస్తామని చెప్పారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ సన్న రకాన్ని ప్రోత్సహించాలనే భావన తలంపుతోని పర్ క్వింటల్ 500 రూపాయలు ప్రోత్సాహం కల్పించే విధంగా 1200 కోట్లు వాళ్ళు ప్రోత్సాహం కల్పించింది మొత్తం రాష్ట్రంలో మన ఖరీఫ్ పంట. ఆ సేకరించిన ధాన్యం ఇవాళ బియ్యం రూపేణా ఇవాళ పంపిణీ ఆరంభింపజేసాం. అంటే ఈ కార్యక్రమం అనేది కేవలం ఊరికే మనం ఆషామాషి కార్యం కాదు. ఇది మొత్తం దేశంలో ఎవరు కూడా ఆలోచన చేయలేని కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమం. దేశంలో ఎవరు కూడా ఆలోచన చేయలేని కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమం చెప్పండి. ఇలా ప్రతి పౌరుడికి 6 కిలోలే. 6 కిలోలు అంటే 6 × 50 రూపాయలు, 300 రూపాయలు. 6 × 50 300 రూపాయలు. ఇప్పుడు 300 రూపాయలు ప్రభుత్వం నుండి ప్రతి పౌరుడికి డైరెక్ట్ బెనిఫిట్ చేస్తుంది ప్రతి నెల. వీళ్ళ గతంలో ఏదైతుందో ఈ 300 రూపాయలు భారం పడ్డది, అది వినియోగం కాదు. అందులో 10 రూపాయలు రీసైక్లింగ్లో పొందగలుగుతారు కావచ్చు. కానీ ఇవాళ ఏదైతుందో రియల్గా 300 రూపాయలు ప్రతి పౌరుడికి లబ్ధిలో కొడుతుందని చెప్పండి. ఒక కుటుంబంలో మినిమం 4 నుండి 5 సభ్యులు ఉంటారు. భార్య భర్త 2 పిల్లలు అయితే కామన్. 4 సభ్యులు అంటే 4 × 300 1200 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో బిలో పావర్టీ లైన్ ఆల్మోస్ట్ 1 కోటి కుటుంబాలని చెప్పంటున్నారు. యావరేజ్ 1 కోటి కుటుంబాలు ప్రతి మాసము 1200 రూపాయలు, 1000 రూపాయలు లబ్ధి పొందుతున్నాయి. 1 కోటి కుటుంబాలకు ఏదైతుందో ఈ పథకంతో ప్రతి నెల 1000 రూపాయలు ఆర్థిక ప్రయోజనాన్ని ఒరగూరుస్తుంది. అంటే రాష్ట్రంలో మార్పు కోరుకోవడానికి ఫలితం ఏదైతుందో ఇది అని చెప్పండి. ఇలా విమర్శకు ఎవరెన్నో మాట్లాడుతుంటారు, సమస్య అది కాదు. జరిగిన ఆర్థిక ప్రయోజనం చెప్తున్నాను, చెప్తున్నాను చెప్పండి. ఈ 1000కి తోడు ఇంకొకటి చెప్తాను మీకు. ఈ పవర్ ఎలక్ట్రిసిటీ డొమెస్టిక్ కన్సంప్షన్ 200 యూనిట్ల వరకు ఉచితంగా వచ్చింది. 200 యూనిట్లు అంటే ఆల్మోస్ట్ 75% 80% ఆఫ్ కన్సూమర్సే ఆర్ బిలో 200. 200 యూనిట్లు అంటే యూనిట్కి 5 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 1000 రూపాయలు. అంటే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి డొమెస్టిక్ కన్సూమర్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి డొమెస్టిక్ కన్సూమర్స్ ఏదైతుందో ప్రతి నెల 1000 రూపాయలు ఈ ప్రభుత్వంతో ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు. 1000 + 1000 2000 అయిందా? రాసుకో కొద్దిగా. డొమెస్టిక్ మన
కుకింగ్ గ్యాస్ 500 రూపాయలు సిలిండర్ పంపిణీ, దానికి అధిక భారాన్ని నీకు రీఎంబర్స్మెంట్ చేస్తుంది. 500 రూపాయల కంటే అధిక భారాన్ని నీ గవర్నమెంట్ ప్రభుత్వం నీకు రీఎంబర్స్ చేస్తుంది. అంటే సిలిండర్ ధర 900 ఉన్నదనుకుంటా ఇవాళ. ఇప్పుడు ఇది అడుగుతుంటే చెప్తున్నాడు దాదాపు 900. అంటే 500 పోలేదు, ఇంకా 400 రూపాయలు ప్రభుత్వంతో నీకు ఆదాయ ప్రయోజనం అనుకుంటుంది. ఎంతైంది? 1000 + 1000 + 400, 2400. నేను ఉచిత రవాణా సౌకర్యమే, ఆడబిడ్డలు ఉచిత రవాణా సౌకర్యం. నీకు ఎంత కాదని ఒక 10 ట్రిప్పులు పోతే ఏదైతుందో 600 రూపాయలు అవుతాయి. అడ్డుకు 600 అంటున్నా అంటే 24 + 6 3000 లెక్క. ఇదంతా 50 ఎక్కువ తక్కువ అనేది. ఒకటి 1000 సన్న రకం బియ్యం పంపిణీ లబ్ధి, ఒక 1000 ఫ్రీ పవర్ 200 అప్ టు 200 యూనిట్స్, 400 రూపాయలు ఉచిత కుకింగ్ గ్యాస్, 600 రూపాయలు ఉచిత రవాణా సౌకర్యం. కుటుంబంలో ఎందరు ఆడబిడ్డలు అందరూ ఫ్రీ పోతారే. పైన ఏదైతుందో కుటుంబానికి ఒకటే లబ్ధి వస్తుంది. ఇది అట్లా కాదు, ఇంత తల్లి ఉంటుంది, బిడ్డ ఉంటుంది. తల్లికి ఉచితం, బిడ్డకు ఉచితం. అత్త ఉంటుంది, కోడలు ఉంటుంది. అత్తకు ఉచితం, కోడలకు ఉచితం. అంటే 600 లెక్క నిన్నట్టే కదండి. అంటే 24 3000 అయినట్టే కదా. 3000. ఇవాళ ఇంకొకటి ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో వీళ్ళ వ్యవసాయ నిరుపేద వర్గాలు, కూలీలు. ఇప్పుడు రైతాంగానికి ఏదైతుందో రైతు భరోసా కల్పిస్తున్నది. రైతాంగం ఏం చేస్తున్నాం? రైతు భరోసా కల్పి ఎకరా సంవత్సరానికి పెట్టుబడి 12,000 రూపాయలు. ఎకరా పెట్టుబడి సంవత్సరానికి 12,000, పంటకు 6,000, 12,000 నెల 1000 రూపాయలు వచ్చినట్టేనా? నేను ఎక్కువ తక్కువ చెప్తలేను. నువ్వు 5 ఎకరాలు 10 ఎకరాల సంగతి పక్కన పెట్టు, నీ ఎకరముల సంగతే చెప్తున్నాను నేను. ఎకరములు కదా నెలకు 1000 వచ్చినట్టే కదండి. ఈ 3,000 కావో 1000 కలుపు, ఈ 3,000 1000 కలిపే. భూమి లేనోనికి ఇందిరమ్మ ఆత్మ భరోసా, జాబ్ కార్డ్, NRES. భూమి ఉన్నోనికి ఎకరం కనీసం లెక్క కట్టినా 1000 రూపాయలు. భూమి లేనోనికి అది 12,000, నెలకు 1000. అంటే 1000 రైతు కానీ రైతు కూలీలు కానీ అందరికి వచ్చినట్టే కదా. నేను 1000 డబల్ చెప్తలేను, ఒకటే చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం, వ్యవసాయ కూలీలు ఎవరన్నా కానీ కనీసం వారి ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రతి నెల ఒక 1000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అనుకుంటారు. అంటే 3,000, ఇది ఒక 1000, 4,000 అయిందా? ఏడొచ్చింది ఇక్కడ. అదే రైతు రెండు కలిపి ఒక 1000 అంటున్నాను నేను. రైతు ఉంటే 1000 వస్తుంది, రైతు కూలీ భూమి ఉండదు కాబట్టి వాని 1000 వస్తుంది. అంటే ఒకటే 1000, రెండింటి పోతున్నాడు, 2 కలుపుతున్నావు, ఒకటే కలుపు. ఇంకో 1000 చెప్తా నేను, చెప్పకపోతే నువ్వు లెక్క నింపబడుతుంది. రైతు భరోసా ఆబ్లిక్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఐదర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ 1,000 రూపీస్. ఐదర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ 4,000 అండి. మీరు మహిళలకు ఏదైతుందో ఆడబిడ్డలకు ఉచిత వడ్డీ కార్యక్రమం ఉన్నది. మహిళలకు ఉచిత వడ్డీ కార్యక్రమం. ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పెత్తుకుంటే 12,000 రూపాయలు. ఎక్కువ వద్దే అంటున్నా, 5 లక్షల రూపాయలు దాకా ఉన్నది అంటుండే కదా. 1,00,000 ఎత్తుకుంటే 12,000 రూపాయలే.
ఈ లక్ష కంటే తక్కువ పని తీసుకోరు కదా ఆడబిడ్డలు. మరి 12,000 నెలకు 1000 రూపాయలు వచ్చినట్టే కదండి. 4,000 1000 5,000 లెక్క నింపిందా? పంజా దయచేసి ఈ లెక్క చెప్పు. పొద్దున ఈ పేపర్లు ఏదైతుందో జీవన్ రెడ్డి చెప్పినటువంటి ఒక ఈ లెక్క వివరించి ఏదైతే చెప్పిందో దయచేసి చెప్పు నాయన, పుణ్యం ఉంటుంది. మరి ఇంతమంది ఎవరైనా చెప్తారో నాకు తెలియదు, కానీ నాకున్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో దాన్ని వివరించి లక్ష్మణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఏదైతుందో కాంగ్రెస్ చేంజ్ చేసింది. పురికి ఇది అల్కటి ముచ్చట అయిపోయింది. కాంగ్రెస్ చేంజ్ చేసింది. నువ్వు నిన్నటి వరకు ఏదైతుందో అమలు తలపెడుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తూ, నిన్నటి వరకు నువ్వు అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ వీళ్ళ అదనంగా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక ప్రయోజనంలో కూడుస్తున్నాయి. అదనంగా ప్రతి కుటుంబానికి 5,000 ఆర్థిక ప్రయోజనంలో కూడుతున్నా అని చెప్పి అంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని మరి ముందు పోయే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు అదర్ ప్రోగ్రామ్స్. రుణమాఫీ ఉన్నది, హౌసింగ్ స్కీమ్ ఉన్నది, రాజీవ్ యువ వికాస్ ఉన్నది, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను డైరెక్ట్ బెనిఫిట్ టు బీపీఎల్ ఫ్యామిలీ, ప్రతి కుటుంబం ఇలా రాష్ట్రం లోపల 1 కోటి కుటుంబాలు ఉంటే 1 కోటి కుటుంబాలకు నెలకు 5,000 రూపాయలు లబ్ధంలో కొడుతుంది. నెలకు 5,000 అంటే 1 కోటి కుటుంబాలకు 5,000 కోట్లు నెలకు. సంవత్సరానికి 12 × 5 60,000 కోట్లు. నెలకు 12,000 కోట్లు, 5,000 కోట్లు ప్రతి కుటుంబానికి. 1 కోటి కుటుంబాల లెక్క 1 కోటి × 5,000 5,000 12 మాసాలు 12 × 5,000 60,000 కోట్లు. సంక్షేమ కార్యక్రమాలకు దేశంలో ఏ రాష్ట్రం కూడా సంవత్సరానికి 60,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ కల్పిస్తున్న ప్రభుత్వం ఇంకేదైనా ఉన్నది అని చెప్పంటే నేనైతే ఊహించలేని చెప్పాను. దయచేసి ఏదైతుందో లెట్ us be practical. ఇవాళ లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినం మనకందరికీ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు అన్నిటికీ కూడా వెలుగులు నింపుతున్నారు. ఒక కొత్త పథకాన్ని ఏదైతే ఆ కుటుంబాలకు ప్రయోజనం ఒరగూరుస్తుంది. ఆయన జీవితం కూడా ఏదైతుందో ఆయనకి ఇవాళ ఆయన బర్త్డే, మరి ఆయన ఇవాళ 60వ బర్త్డే అనుకుంటా, బహుశా నేను 60వ బర్త్డే అనుకుంటా. ఆయన తృప్తినిచ్చేటువంటి ఒక జన్మదినం ఇవాళ అవుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఆయన ఇంకా భవిష్యత్తులో ఏదైతుందో మరిన్ని రాజకీయ ఉన్నత పదవులు అధిష్ఠించి కేవలం జగిత్యాల జిల్లా ఈ ప్రాంతం అనే కాకుండా రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడిగా ఆయన ప్రజలు చిరస్థాయిగా నిలబడాలని చెప్పని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ, మా యువజన కాంగ్రెస్ మిత్రులు, మా దళిత సంఘాలు, బలహీన వర్గాలు అందరం కూడా ఇది ఇస్తుందో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు 2 నూరేళ్ళు వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐఎమ్ నాట్ బౌండ్. అది ఏంటనేది కాదు. నేను నాకేదైతుందో ఇవాళ నేను నాకేం తక్కువ నేను అనుకుంటున్నా. నాకు తక్కువ అనుకుంటే ఇంత వివరంగా ఏదైతుందో ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఎవరు చెప్తారో చెప్పుకోనువే. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించి చెప్పాను.